ఎస్ఆర్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అక్రమ నిర్మాణాలను సైతం తొలగించేందుకు సిద్ధమైంది. నిన్నటి రోజున నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగింది. దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారట. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మాదాపూర్లోని తిమ్మడిగుంట చెరువులో నాగార్జున 3.5 ఎకరాల భూమి ఆక్రమించి తన స్థలాన్ని వదిలేసి చెరువులో కట్టుకున్నారని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. వీటి మీద ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తోంది. అయితే నిన్నటి రోజున ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకుని వెళ్ళగా కోర్టు ఆపివేయాలంటూ స్టే విధించిందట. కానీ అంతలోపే ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ లో హైడ్రా రెచ్చిపోతోంది. చెరువు ఉనికిని దెబ్బతీసేలా ఉన్నటువంటి కట్టడాలను సైతం కూల్చివేయడానికి సిద్ధమైపోయింది. అయితే ఇలాంటి కూల్చివేతల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉన్నా ప్రతిపక్షమైన బీజేపీ మాత్రం వీటికి సమర్థిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం పైన బీజేపీ నాయకులు రఘునందన్ రావు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ గానే ఉన్నారు. ఇలా ఎన్నో ఇతర కట్టడాలను కూల్చివేయడంలో కూడా బీజేపీ పార్టీ మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో ఈ కూల్చివేతలు చాలా ముమ్మరంగానే జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిబంధనలను పట్టించుకోని భవనాలను సైతం కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ రోజున కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూడా కూల్చివేస్తారనే అనుమానాలు కూడా ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో జంట జలాశయం పరిధిలో ఉండేటువంటి 111 జీవో అమల్లో ఉన్నదట. ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు ఎవరు కూడా కట్టకూడదని, అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో చాలానే ఫామ్ హౌస్లు ఉన్నాయని, అందులో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉన్నదని, అందుకే అక్కడ కూల్చివేతలను కొనసాగించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదని కేవలం తన ఫ్రెండ్ దంటూ కేటీఆర్ ప్రకటించారు. ఒకవేళ అందులో ఏవైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా తానే దగ్గరుండి మరి కూల్ చేయిస్తారని కూడా ప్రకటించడం జరిగింది.